హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అంతా చూశాక మంచిది కాదు అనేది మీరు కూడా అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్కి అయితే మ్యాక్సిమం అయితే పేరెంట్స్ పిల్లలే ఉంటున్నారు. సో అలాంటప్పుడు మనం పని చేసుకోవడానికి చాలా అయితే అడ్డమైపోతుంటది కదా, పిల్లల కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. టైంలో నేను మా పాపతో ఎలా పని చేసుకుంటాను, ఇంట్లో పాపను మ్యాక్సిమం ఎలా ఆడిపిస్తూ పని చేస్తాను అనేది అయితే కొన్ని చిట్కాలు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరన్నా ఇలా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. చాలా మట్టుకైతే పిల్లలు మన పనికి అడ్డం వస్తున్నారని చెప్పి టీవీయో ఫోనో పెట్టేసి ఒక గంటే కదా ఈలో పని అంతా కంప్లీట్ చేసుకుందాము అని మనమైతే ఇచ్చేస్తాం కదా. ఎండ్ ఆఫ్ ది డేకే పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువైపోయింది అయ్యో అని చెప్పి మనమే బాధపడుతుంటాము. సో అలా కాకుండా ఇలా అయితే 1 by 1 చిట్కా అయితే ఫాలో అయిపోండి. ఎప్పుడైనా మనం గ్యాస్ స్టవ్ దగ్గర కుక్ చేసుకునేటప్పుడు ఎత్తుకోమని చెప్పి మ్యాక్సిమం ఏడుస్తూ ఉంటారు. సో అలా ఎత్తుకున్నప్పుడు మనం ఆయిల్ కానీ ఏది వేసినా వాళ్ళ పైన అయితే చింది పడుతూ ఉంటుంది. సో అలా అవాయిడ్ చేయడానికైతే నేను ఇప్పుడైతే ఇంట్లో పల్లికాయలు అయితే వేపుతున్నానండి. సో ఆ పల్లికాయలు తనకు కూడా అయితే కొన్ని ఇచ్చేసి ఇలా ఆడుకోమని చెప్పి అయితే చెప్పాను. నెక్స్ట్ అయితే ఇలా నేనైతే రోడ్ల దగ్గర ఎప్పుడు పచ్చడి నూరిన లోహిత అయితే ఉరుక్కుంటూ వచ్చేసి అమ్మ నేను కూడా నూరుతాను అని చెప్పి అయితే వచ్చేది. సో ఒక్కొక్కటి చిమ్మాలైనా పడి ముఖం మీద పడితే మంట వస్తుంది కదా. నేనైతే అలాంటప్పుడు ఏం చేస్తాను అంటే తనకైతే ప్లాస్టిక్ చాకులు అయితే ఉన్నాయండి, నైఫ్స్, అవి టాయ్స్కి అయితే వచ్చాయి. ఇంట్లో బెండకాయ కానీ దొండకాయ కానీ అలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళకి ఇచ్చాము అంటే కట్ చేసుకుంటూ ఆడుకుంటూ అయితే ఉంటారు. మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునేటప్పుడు కానీ ఇలా కుక్ చేసుకుంటూ చాక్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కదా. సో అలా అవాయిడ్ చేసేసి చాక్స్ వాళ్ళకి కనపడకుండా పెట్టేసి ఇలా ప్లాస్టిక్ కానీ వాళ్ళకి ఇచ్చాము అంటే వాళ్ళు ఆడుకుంటూ అలా టైం పాస్ అయితే చేస్తారు. అండ్ ఇంట్లో అంట్లు ఉంటాయి కదా, వెజల్స్, అవి మ్యాక్సిమం సింక్ ఉన్న వాళ్ళకైతే అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా పల్లెటూరులో ఉండి ట్యాప్స్ దగ్గర అలా క్లీన్ చేసుకునే వాళ్ళకి పిల్లలు అక్కడికి వచ్చేసి వాటర్లో అయితే ఆడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇలా 4-5 గిన్నెలు అయితే తోమేసి ఇచ్చాము అంటే వాళ్ళు పక్క నుండి టైం పాస్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లేడీస్కి ఇలా బట్టలు మడతేసేటప్పుడు వాళ్ళు వచ్చి అయితే మొత్తం ఇసుకిస్తూ ఉంటారు, మడతేసి మొత్తం తీసేస్తుంటారు కదా. వాళ్ళకి నచ్చిన వాటిల్లో 1-2 ఉంటాయి కదా బట్టలు, అవి కానీ వాళ్ళకి ఇచ్చాము అంటే వాళ్ళు ఇష్టంగా ఆడుకుంటారు, వేసుకుంటా అలా వాళ్ళు టైం పాస్ చేస్తుంటే మనం బట్టలన్నీ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఎప్పుడైతే పిల్లలు వాళ్ళ టాయ్స్తో ఆడుకోవడం స్టార్ట్ చేస్తారో ఆడుకొని అక్కడే పడేసి అయితే వెళ్ళిపోతుంటారు కదా. సో అలా కాకుండా వాళ్ళ టాయ్స్ని వాళ్ళే జాగ్రత్త పరుచుకునేదలా మనం కానీ నేర్పించాము అంటే ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళకి వాళ్ళ టాయ్స్ అన్ని భద్రపరచుకోవాలి, అన్ని ఎత్తి పెట్టుకోవాలి అని చెప్పేసి అర్థమైపోతుంటుంది. నేనైతే ఇలాంటి చిన్న చిట్కాలు అయితే ఫాలో అయిపోతానండి. పాపకు ఫోన్ అయితే తక్కువ ఇస్తాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అయితే ఇలాంటివి ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా మంచి వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.